ఉగ్రవాదాన్ని సహించేది లేదని ప్రపంచ దేశాలకు గట్టి సందేశం పంపేందుకు భారత్ సిద్ధమైంది. ఇందుకోసం అఖిలపక్ష పార్టీలతో కూడిన 7 ఎంపీల బృందాలను విదేశాలకు పంపనుంది. ఆయా బృందాలకు సారథ్యం వహించే 7 సీనియర్ ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది. ఈ బృందాల్లో ఎంపీలతో పాటు రాజకీయ పార్టీల నేతలు, దౌత్యవేత్తలు ఉండనున్నారు. ఒక్కో బృందం 4 నుంచి 5 దేశాలను సందర్శించే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిన భారత్ దాయాది దేశాన్ని దౌత్యపరంగానూ గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్దమైంది. సీనియర్ ఎంపీల సారథ్యంలో 7 అఖిలపక్ష బృందాలను పలు దేశాలకు పంపనుంది. ఈ బృందాలకు నేతృత్వం వహించే 7 సీనియర్ ఎంపీల పేర్లను కేంద్రం ఇవాళ ప్రకటించింది. వారిలో ఎన్డీఏ నుంచి 4కి, ఇండియా కూటమి నుంచి 3 ఎంపీలకు చోటు దక్కింది. ఓ బృందానికి కాంగ్రెస్ కు చెందిన సీనియర్ ఎంపీ శశిథరూర్ నేతృత్వం వహించనున్నారు. మిగతా 6 బృందాలకు బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీయూకు చెందిన సంజయ్ కుమార్ ఝా, శివసేన ఎంపీ శ్రీకాంత్ సిందే, ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ వర్గానికి చెందిన ఎంపీ సుప్రియా సూలే నాయకత్వం వహించనున్నారు. ఒక్కో బృందం 4 నుంచి 5 దేశాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న పోరాటంతో పాటు ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి సభ్య దేశాలతో పాటు కీలక మిత్ర దేశాలకు ఎంపీలతో కూడిన అఖిలపక్ష బృందాలను పంపనున్నట్లు కేంద్రం తెలిపింది. ఉగ్రవాదాన్ని సహించేది లేదనే ప్రభుత్వ విధానాన్ని ప్రపంచ దేశాలకు స్పష్టం చేయనున్నట్లు తెలిపింది. జాతీయ ఏకాభిప్రాయాన్ని చాటనున్న అఖిలపక్ష బృందాలు అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందనే విషయాన్ని స్పష్టం చేస్తాయని కేంద్రం తెలిపింది. ఈ బృందాల్లో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, రాజకీయ నేతలు, ప్రముఖ దౌత్యవేత్తలు ఉంటారని వెల్లడించింది.